హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను మీ భవానీ తేజ. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. ఈరోజు వీడియోలో క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ని ఇంట్లో చాలా తేలికగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీని ఈవినింగ్ టైం స్నాక్స్ లాగాను, లంచ్ డిన్నర్లో సైడ్ డిష్ లాగాను, లేదా స్టార్టర్స్లో కూడా ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 500 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. చికెన్ని నీట్గా వాష్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టుకునేలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కనుంచేయండి. ఈలోపు మనం బ్రెడ్ క్రమ్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మనం 4 స్లైసెస్ బ్రెడ్ తీసుకొని ఇలా చివర్లు కట్ చేసుకున్నాక చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ప్లేస్లో మీరు మైదా పిండిని కూడా వాడుకోవచ్చు, లేదా 2 స్పూన్స్ మైదా 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం వేరొక బౌల్లో ఒక ఎగ్ని తీసుకొని బాగా బీట్ చేసుకున్నాక ఇందులోనే చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా బీట్ చేసుకొని పక్కనుంచేయండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని, కార్న్ఫ్లోర్ని, అలాగే బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా ఇలా వరుసగా పక్కన ఉంచుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఒక చికెన్ పీస్ని తీసుకొని కార్న్ఫ్లోర్లో ఇలా నేను చూపించిన విధంగా బాగా కోట్ చేసుకోండి. మనం కోట్ చేసిన చికెన్ పీస్ని ఎగ్ మిక్స్లో వేసి డిప్ చేసుకోండి. ఇలా మనం ఎగ్ మిక్స్లో డిప్ చేయడం వల్ల కార్న్ఫ్లోర్ అనేది ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా పీస్ని పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పీస్ని బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని కోట్ చేసుకోవాలి. ఇలా మనం అన్ని పీసెస్ని కూడా వరుసగా ఇలా 1 బై 1 కోట్ చేసుకొని పక్కన ఒక వేరే గిన్నెలో ఉంచుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పీసెస్ అన్నీ కూడా 1 బై 1 ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచినట్లయితే ఆయిల్ బాగా అబ్జర్వ్ చేసుకొని డెన్స్గా అయిపోతుంది. అదే హై ఫ్లేమ్లో పెట్టామంటే పైనంతా మాడిపోయి లోపల కుక్ అవ్వకుండా ఉంటుంది. సో మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో మనం ఇలా ఫ్రై చేసుకున్న వాటిని వేరే గిన్నెలో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ ఫ్రైడ్ క్రిస్పీ చికెన్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కుక్ విత్ మీ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.